కేంద్రంలోని మోడీ సర్కార్ చేసిన వక్ఫ్ చట్టం 1995కి ప్రతిపాదిత సవరణల్ని ముస్లిం సమాజంతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు సైతం వాదిస్తున్నారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లులో కింద పేర్కొన్న అంశాల పట్ల ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది. దీని ప్రకారం వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకు పాత రికార్డులు ఎక్కడుంటాయో ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అధికారులు కావాలని ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు బాధపడుతున్నారు. నూతన చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం మత స్వేచ్ఛకు అడ్డు తగలటమేనని, ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.